అందరికీ నమస్తే. రఘురామరాజు దెబ్బకి పులివెందల పులి భయపడిందా? ఎందుకంటే ఎట్టకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తామని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అసెంబ్లీకి వచ్చిన వేళ ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎం, అలానే మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళ ముగ్గురు అసెంబ్లీలో వచ్చిన వేళ ఎలా ఉండబోతుంది? సో అసెంబ్లీ ఆవరణలోనే అసలు ఎలాంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి, అలానే అసెంబ్లీకి వచ్చినటువంటి గేట్ల విషయంలో కానీ, అలానే అసెంబ్లీలో తనకు కేటాయించినటువంటి స్థలం విషయంలో కానీ, స్థలం అంటే సీటు విషయంలో కానీ, సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామరాజు గారు ఈ రేపటి నుంచి స్పీకర్ కాబోతున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన వేళ రఘురామరాజు గారు సభాపతిగా కూర్చొని మాట్లాడాలనేది రఘురామరాజు గారి గతంలో చెప్పినటువంటి ఒక మాట. సో ఈ అంశాన్ని రకరకాల కోణాల్లో చూస్తున్నారు. సో 2014, 2019లో జరిగినటువంటి వ్యక్తిగత దూషణలాగానే రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ జరుగుతుందా, లేదా ప్రజల సమస్య గురించి మాట్లాడుకోవడానికి ఎంతైనా అవకాశం కుదురుతుందా లేదా? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు రేపటి అసెంబ్లీలో? సో ఇలాంటి అంశాలు రకరకాల కోణాల్లో వినిపిస్తూ ఉన్నాయి. సో పొలిటికల్ అనలిస్టులు కానీ, అలానే పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మంచిగానే అసెంబ్లీలోకి ఎంట్రీ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, సో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు తన మాటలు దేనికి దారితీస్తాయి అనే అంశాన్ని రేపటి వరకు వెయిట్ చేసి చూడాల్సిన అంశం అయితే కనిపిస్తా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలనే అంశం మీద మాట్లాడతారా, లేదా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడతారా, లేదా 2014లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014 టైంలోనే. సో ఆ పీరియడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర మొదలుపెట్టారు. సో అలానే 2019లో కూడా అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఎందుకంటే 2014లో తన అసెంబ్లీ రాకపోవడానికి ఇతర కారణాలు ఏమున్నప్పటికీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత దూషణలు ఎక్కువ జరిగాయి అన్నమాట. సో 151 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నామనే అహంకారంతో, అలాంటి అహంతో మాట్లాడినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ప్రజలు 2024లో బుద్ధి చెప్పారు. సో అలాంటి ధోరణే మళ్ళీ ఇప్పుడు చోటు చేసుకోబోతుందా? ఎందుకంటే వ్యక్తిగత దూషణలకి పరిమితం అవుతుంది అసెంబ్లీ సెషన్, లేదా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి కానీ, లేదా వస్తున్నటువంటి పెట్టుబడుల గురించి కానీ, లేదా రాజధాని డెవలప్మెంట్ గురించి కానీ, లేదా పోలవరం డెవలప్మెంట్ గురించి కానీ, ఇలాంటి అంశాల గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుందా లేదా? సో ఈ అంశాలన్నీ రేపు ఒక పూట అసెంబ్లీ జరిగితే తప్ప మనకు అర్థమయ్యే పరిస్థితి అయితే కనిపించడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వచ్చి కూర్చుంటారా, లేదా యాజ్ యూజువల్గా అసెంబ్లీకి వచ్చి నేను ప్రెజెంట్ అవ్వాలి, తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనే అంశం ఉందా? ఎందుకు ఈ మాటను ప్రస్తావించడం జరుగుతుంది అంటే, రాజ్యాంగం ప్రకారంగా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా 60 రోజులు కానీ కంటిన్యూస్గా వరుసగా 60 రోజులు కానీ అసెంబ్లీకి హాజరు కాకపోతే సో తన్ని పక్కన పెట్టడానికి ఎవరైతే సభాపతిగా ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఆ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ప్రతిపక్ష నేతలు కానీ, లేదా ఇంకెవరైనా కానీ, సో ఆ రైట్ అనేది ఉంటుంది. అలాంటి కోణంలో చూసుకున్నప్పుడు ఎవరైతే రఘురామరాజు గారు గతంలో ఈ విషయాన్ని చాలా క్లియర్గా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా అసెంబ్లీకి తీసుకురావాలి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న టైంలో నేను సభాపతిగా ఉండాలి అనే అంశాన్ని రఘురామరాజు గారు గతంలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారనమాట. సో పలు ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో కానీ, తను పెట్టిన ప్రెస్ మీట్లో కానీ ఈ అంశాన్ని చాలాసార్లు ప్రస్తావించిన అంశం మనందరికీ తెలిసింది. సో రేపు ఎలా జరగబోతుంది? సో రేపు తను వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 60 రోజులు ఏదైతే ఫుల్ స్టాప్ ఉందో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారా అనే అంశం కూడా ఒక విధంగా చర్చాంశనీయంగా మారింది. ఎందుకు అని అంటే, ఈ 60 రోజుల్లో రాకపోతే జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెడితే మళ్ళీ వేరే కోణంలో కానీ, లేదా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడానికి కానీ, ఇలాంటి రకరకాల కోణాలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అలాంటి అంశాలు ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి వస్తున్నానని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇప్పటి వరకు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకొని అసెంబ్లీకి రావడం జరుగుతుంది. సో దీన్ని కామెడీ సైజ్, కొంతమంది కామెడీ టైప్గా కూడా దీన్ని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మా అన్న ఎప్పుడు మాట మీద నిలబడ్డు కాబట్టి యూటర్న్లో రైటర్లో కామన్గానే తిరుగుతాడు, అదే అంశంలో ఇది కూడా చూడొచ్చు అనేది ఒక టైంగా ఇలా పొలిటికల్ సెటైర్గా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఎలాంటి ప్రాధాన్యత చోటు చేసుకోబోతుంది? ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు హాజరవుతారు, అలానే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి హాజరవుతారు. అయితే ఈ గేట్ల విషయం ఏంటి, ఈ గేట్లకు సంబంధించిన అంశం ఏంటి అనేటప్పుడు, గేట్ 1లోకి వెళ్ళి కొంతమందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందులో ముఖ్యమంత్రులు, అలానే ఎవరైతే డిప్యూటీ ఉన్నారో డిప్యూటీ సీఎం గారు, సో ఇలాంటి వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. గేట్ 2లో మంత్రులకు ఉంటుంది ఎంట్రీస్. ఆ తర్వాత గేట్ 4లో ఎవరైతే కామన్గా ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఎంట్రీ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గేట్? ఎందుకంటే ఇప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం విపక్ష నాయకుడుగానే ప్రస్తుతానికి ఉన్నారు కాబట్టి గేట్ 4 నుంచి ఎంట్రీ అయ్యే అవకాశమే ఉందా? సో అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం అక్కడి నుంచే మొదలవుతుందా? లేదా
ఏదైతే ముఖ్యమంత్రి దారిలో వెళ్ళినటువంటి గేట్ 1 లో కానీ లేదా గేట్ 2 లో మంత్రులు వెళ్తున్నటువంటి గేట్ 2 లో కానీ రావడానికి అవకాశం కల్పిస్తారా లేదా అనే కోణం దగ్గర నుంచి మొదలు పెడితే అసెంబ్లీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనే అంశం వరకు రేపు మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ డే అసెంబ్లీ సెషన్ జరిగితే తప్ప క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే కనిపించడం. ఎందుకంటే వ్యక్తిగత దోషాలకి ఇది పరిమితం అవుతుందా లేదా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రేపు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కనిపిస్తుందా లేదా అనేది మొత్తం మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా రేపటి వరకు అయితే వెయిట్ చేసి ఉండాల్సింది. సో మీరేమని భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం అనేది మంచి పరిణామంగా తీసుకున్నప్పటికీ సో అసెంబ్లీలో ఏం జరుగుతుంది, మీరేమని భావిస్తున్నారు అనేది కామెంట్ రూపంలో నాకు తెలుపు. థ్యాంక్ యూ.